హలో గాయ్స్, నేను మిసెస్ సోమ. ఏంటి డిఫరెంట్ లొకేషన్లో వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవాళ మీకు ఒక చిన్న పోచంపల్లి వ్లాగ్ చేయబోతున్నామండి. సో అందుకే డిఫరెంట్ ప్లేస్లో మేము పోచంపల్లికి స్టార్ట్ అయిపోతున్నాం. మా ఫియాన్సీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా, చూడండి. హలో అండి, మేఘన. పోచంపల్లికి అయితే స్టార్ట్ అవుతున్నామండి మేము. అండ్ ఈవెన్ మేమే వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా పోచంపల్లి ఫ్యాబ్రిక్సే. లాస్ట్ టైం తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇవి. అండ్ మీకు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మేము ఎలా పర్చేస్ చేస్తాము, వీవర్స్ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవుతాం అన్నది చూపిస్తాము. కాఫీ బ్రేక్ కోసం ఆగామండి. 1 అవర్లో రీచ్ అయిపోతాం. స్టే ట్యూన్. ఫైనల్లీ పోచంపల్లికి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ అయ్యే హ్యాండ్లూమ్ ఉంది చూసారా, ఇక్కత్ హ్యాండ్లూమ్. అది చాలా టఫెస్ట్ హ్యాండ్లూమ్ అనమాట. ఇవి 2 ప్లేసెస్లో అయితే మన వరంగల్లో అవుతుంది, వరంగల్ పోచంపల్లి ప్లేస్లో, అండ్ ఇంకొకటి బాలి ఇండోనేషియాలో కూడా అవుతుంది అనమాట. ఇంకా కొంచెం సేపు ఆగండి, మీకు ఇంకా ప్యూర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తాను. చిన్న సర్ప్రైజ్ గివ్ అవే ఉందండి, అది నేను మీకు వీడియో ఎండింగ్లో రివీల్ చేస్తాను. సో కంపల్సరీ ఫుల్ వీడియో చూడండి. పోచంపల్లిలోనే చాలా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయండి. ఇంకా ఆ ప్రతి ఒక్క విలేజ్లో మేము ఇలా తిరిగి బెస్ట్ వ్యూవర్స్ని ఫైండ్ అవుట్ చేసి పర్చేస్ చేస్తామన్నమాట. మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ, సింగిల్ ఇక్కత్ అండ్ డబుల్ ఇక్కత్ ఫ్యాబ్రిక్స్. సో దీని ప్రాసెసింగ్, మెయిన్ వీవింగ్ ఎలా అవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ప్రాసెసింగ్ అండి, ఇలా యాన్ అనేది సెట్ చేసి మొత్తము డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ బ్లూ కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నాయి కదా, అక్కడ మొత్తం నాట్స్ కడుతున్నారు. చేసుకొని లైక్ దీన్ని రబ్బర్స్, టైట్ రబ్బర్స్ తోటి డిజైనింగ్ కోసం ఇలా ర్యాప్ చేస్తారు. ఇది ఆఫ్టర్ డై అండి. ఈ ఎల్లో కలర్ లైక్ మీరు చూడొచ్చు, ఇది ఆఫ్టర్ డై. దీన్ని డై చేస్తారు. ఇలా వెట్గానే ఉంది, ఇది ఇప్పుడే డై చేసింది. ఆఫ్టర్ డై ఇప్పుడు మీరు చూడొచ్చు, సేమ్ ఇలా ఇక్కడ డిజైన్ వస్తుంది. డైయింగ్ ప్రాసెస్ అండి మొత్తం. ఇలా డై అవుతాయి. ఇప్పటిదాకా మీకు చూపించాను కదా. ఇది రెడీ చేయడానికి, ఇది వీవ్ చేయడానికి స్టార్ట్ అయ్యే ప్రాసెస్ వెఫ్ట్ డిజైన్. డిజైన్ మొత్తం వెఫ్ట్ లానే ఉంటుంది. వెఫ్ట్ అండ్ వార్ప్ ఉంటుంది. ఇది వార్ప్ అండ్ వెఫ్ట్ అన్నమాట. డబుల్ ఇక్కత్. అండ్ తర్వాత వీవింగ్ ప్రాసెస్ అండి ఇదంతా. ఇది డబుల్ ఇక్కత్ ఫ్యాబ్రిక్. వీవింగ్ అనేది డబుల్ ఇక్కత్. మీకు ఎన్ని నెలలు ఉంటాయి? 78. అంత ఓల్డ్ క్రాఫ్ట్మెన్షిప్ అండి, అంత ఎక్స్పీరియన్స్ క్రాఫ్ట్మెన్షిప్. మీకు ఫ్యాబ్రిక్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది మొత్తం. ఒక్క ఫ్యాబ్రిక్ క్రియేట్ చేయడానికి 8 to 9 మెంబర్స్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఉంటుందండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సింపుల్ థింగ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ అంటే మెయిన్గా జామెట్రిక్ డిజైన్స్లో ఉంటాయి. అండ్ ఈచ్ మోడల్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి అరౌండ్ 1000 మీటర్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇక్కత్లో. నెక్స్ట్ ఇప్పుడు శారీస్ వీవింగ్ కూడా ఎలా చేస్తారో అనేది చూపిస్తాను. హంట్ అయితే దంచిపోతుందండి. మా హంట్ అయితే ఆగట్లేదు కూడా. స్టిల్ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం మేము ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి రెడీ. ఇది కాటన్ శారీ వీవింగ్ అండి.
వచ్చేసి 7 శారీస్కి ఒకటేసారి కలర్ డై చేయడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి వార్ప్ అంటారు. ఫస్ట్ ఇది రా మెటీరియల్ వస్తుంది, ఆఫ్టర్ తర్వాత కలర్ డై చేసుకోవడం జరుగుతుంది. ఇది వెట్ అనేది ఇందులో ఉంటుంది యాక్చువల్లీ, అది వెట్, ఇది వెట్ అంటారు యాక్చువల్లీ. ఇది కూడా ఫస్ట్ రా మెటీరియల్ వస్తుంది. దీన్ని టై అండ్ డై చేసిన తర్వాత ఆఫ్టర్ డిజైన్ వేసుకొని కలర్ డై చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన డ్రాప్ పైన వేసుకొని సో ఇంక్లూడింగ్ 7 శారీస్ ఒకేసారి కలర్ డై. ఇది వచ్చేసి టెస్టెడ్ జరీ ఫ్రమ్ సూరత్ నుంచి వస్తుంది, గుజరాత్లో. ఓకే, ఇది వచ్చేసి మెటీరియల్ రా మెటీరియల్ బెంగళూరు నుంచి ఒక్కొక్కటి ఒక దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 1 month 1 శారీ కూడా 3 days ఆర్ 2 days, టోటల్లీ 7 శారీస్ కంప్లీట్ అవ్వడానికి ఒక 1 month జరుగుతుంది. డైలీ ఒక 8 to 10 hours వీవింగ్ చేయాలి. 8 to 10 hours వీవింగ్. యావరేజ్ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద శారీస్ చేయడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? పెద్ద శారీస్ వచ్చేసి ఇందులో కడ్డీ బార్డర్ అంటారు, ఇందులోనే కంచి బార్డర్ అని ఉంటుంది. అది 7 days ఆర్ 6 days శారీ, 6 days ఓన్లీ వీవింగ్. పళ్ళు వచ్చేసి దాని కంచి బార్డర్ని ఒక 1.5 day పళ్ళు 1 day ఆర్ 1.5 day. దాదాపు ఆల్మోస్ట్ ఒక శారీ చేయడానికి 7 days అంటే 70 hours పైన దాదాపు ఉంటుంది. ఇది జరీ వచ్చేసి కడ్డీ బార్డర్ టెస్టెడ్ జరీ, దాని ద్వారా డిజైన్, దాన్ని పింజరా డాబీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పింజరా అంటారు. పింజరా అంటాం. డై చేసిన తర్వాత ప్యూర్ వైట్ అవుతుంది. ప్యూర్ వైట్ అయినాక గ్రాఫ్ పైన డిజైన్ వేసుకొని తర్వాత దీన్ని టై అండ్ డై చేసుకోవడం జరుగుతుంది డిజైన్ ప్రకారం. డిజైన్ కూడా చాలా బాగుంది, కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్. ఇది వెఫ్ట్ మెటీరియల్ అంటారు. డిజైన్ అంతా దీంట్లోనే ఉంటుంది. డిజైన్ అంతా వెఫ్ట్లోనే ఉంటుంది. వెఫ్ట్లోనే ఉంటుంది. వార్ప్లో కూడా ఉండేదాన్ని, వార్ప్లో వెఫ్ట్లో వచ్చేదాన్ని డబుల్ ఇక్కత రెండు ఒకే చోట వస్తుంది డిజైన్. స్ట్రైట్ ఉండేదాన్ని బాగా పడతా స్ట్రైట్. పోచంపల్లి బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి, అండ్ రెయిన్ కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు స్టోర్ అండి. సో ప్రజెంట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే రివీల్ చేస్తున్నాము, అండ్ ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ మేము కస్టమైజ్ చేపిస్తున్నాము, కలర్ కస్టమైజేషన్. సో అవి ఒక 7 to 10 days పడుతుంది. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా గివ్ అవే కాంటెస్ట్ ఉంది అని. అదేంటి అంటే ప్రజెంట్ నేను చూపించే ఫ్యాబ్రిక్స్లో మీకు ఏ ఫ్యాబ్రిక్ నచ్చినా కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ డాట్స్కొచ్చేది అని ఉంటుంది, అందులో డిఎం చేయండి ఐ లైక్ దిస్ ఫ్యాబ్రిక్ అని. సో ఈ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ 3 days వరకు నాకు ఏ మెసేజెస్ అయితే వచ్చాయో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుని ఒక లక్కీ డ్రా అయితే తీస్తాము. సో ఫస్ట్ 2 winners-కి మేము 2.5 meters అయితే గిఫ్ట్ చేస్తాము. అండ్ మీరు ఫాలో చేయాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ప్యూర్లీ ఏంటి అంటే హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయడం కోసమే. ఎందుకంటే ఇవాళ నా ఈ జర్నీ బ్లాగ్లో నేను చూసినట్టు క్రాఫ్ట్మెన్షిప్ లైక్ 80 years నుంచి స్టిల్ హీ ఈస్ డూయింగ్ దట్ క్రాఫ్ట్మెన్. సో నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలని. సో అందుకోసమే మీ అందరికీ అలవాటు చేయడం కోసం నేను గివ్ అవే ఇస్తున్నాను. సో ప్లీజ్ బై హ్యాండ్లూమ్స్ అండి. సో ప్లీజ్ బై హ్యాండ్లూమ్స్, ఇది నా రిక్వెస్ట్. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయడానికి మన డాట్స్కి వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న షర్ట్ కానీ ఏ లైన్ టాప్ కానీ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తాం. మెన్స్ కుర్తాస్ యూనిసెక్స్కి కూడా యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. సో మీరు పర్చేస్ చేస్తున్నారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కాంటెస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ May 21st to May 23rd అండి. మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ అయితే మాకు ఇన్స్టాలో ఫాస్ట్గా డిఎం చేసేయండి. 24th రోజు మేము లక్కీ డ్రా అనేది తీస్తాము. ఆ 2 lucky winners-కి మేము వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రికే మేము గిఫ్ట్ చేస్తాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.